వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారుతున్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా మంత్రులపై చేసిన కామెంట్స్ తెలంగాణలో రాజకీయ కాకరేపాయి. నిజం ఒప్పుకున్నందుకు విపక్షాలు ఆమెకు అభినందనలు చెప్తున్నాయి. అయితే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు కొండా సురేఖ. ఇంతకీ మంత్రి ఏమన్నారు? వివాదం ఏంటి? తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మంత్రులు ఎవరైనా ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారని, తాను మాత్రం తీసుకోవడం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపాయి. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చెయ్యరు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అటు బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మంత్రి వ్యాఖ్యల వీడియోను వైరల్ చేస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారణకు ఆదేశించగలరా అని ప్రశ్నించారు. నిజాలు మాట్లాడినందుకు కొండా సురేఖకు అభినందనలు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కార్ నడుపుతోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 30% కమిషన్ తీసుకోకుండా మంత్రులు ఫైళ్లపై సంతకం చేయడం లేదని ఆరోపించారు కేటీఆర్. ఏడాదిన్నరగా మంత్రులు ఎంతెంత కమిషన్ తీసుకున్నారో బయటపెట్టాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ విమర్శలపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆమె మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికైనా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని మాత్రమే తాను చెప్పానని, అవి అక్షర సత్యమని అన్నారు. ఆ మాటలకి తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకోవడం నిజమో కాదో వాళ్లకే తెలుసన్నారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించడం కరెక్ట్ కాదన్నారు కొండా సురేఖ. తన వ్యాఖ్యలను పెయిడ్ సోషల్ మీడియా వాళ్లు ఎడిటింగ్, మార్పింగ్ చేసి 2 రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వీడియోను ఇలా సర్క్యులేట్ చేసి మా మంత్రివర్గ సభ్యుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా దుష్ప్రచారాలు చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మొత్తానికి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. మంత్రి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇలాంటి కామెంట్స్ చేయవద్దని సహచర మంత్రులు కొండా సురేఖకు చెప్పినప్పటికీ ఆమె తీరులో మార్పు రావడం లేదని చర్చించుకుంటున్నారు.